హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీషో నుంచి ఇయర్ క్లీనింగ్ వ్యాక్స్ అనేది ఆర్డర్ చేశాను. సో అది వచ్చింది. సో అది ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను. సో ప్యాకింగ్ ఎలా ఉంటుంది నేను ఆల్రెడీ తీసేసాను, ఆల్రెడీ ఓపెన్ చేసేసాను అనమాట. సో లోపల అయితే ఇలా ఉంటుంది. ఇది ఒక ప్యాక్ వస్తుంది, ఇది ఒక ప్యాక్ వస్తుంది. సో ఈ రెండు ఏంటనేది మీకైతే ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఇది ఏంటంటే ఫ్లాష్ లైట్ ఇయర్ పిక్ అనమాట. సో ఇందులో మూడు ఉంటాయి. సో తీసి చూపిస్తాను మీకు. ఇది టార్చ్ది, లైట్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. మన చెవిలో ఉన్న జీవిలు ఎంత ఉంది, ఎలా ఉంది, ఎంత లోపలికి ఉందో చూసుకోవాలంటే ఇలా టార్చ్ పెట్టుకొని చూసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుంటే మనకి లోపల జీవిలు ఎంత ఉంది అనేది కనిపిస్తుంది. ఇందులో 3 ఉన్నాయన్నమాట. ఇదొక టైప్ అన్నమాట. ఇంకొకటి ఇదొకటి అండ్ ఇది థర్డ్ వన్. మొత్తం 3 టైప్స్ అన్నమాట. ఇలా ఉంటాయి. సో మనకి చెవిలో ఏ విధంగా ఉంది, జీవిలి చిన్నగా ఉందా, పెద్దగా ఉందా, లేకపోతే గట్టిగా ఉందా అనేది మన చెవిని బట్టే తీసుకోవాలి మనం చూసుకొని. సో ఇక్కడ ఇచ్చేసాడు వాడు, ద 3 types ఆఫ్ ట్రాన్స్పరెంట్ యాక్సెసరీస్ విత్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఆర్ అవైలబుల్ ఫర్ రీప్లేస్మెంట్. సో మనం చెవిలో ఉన్న దాన్ని బట్టి దేనితో తీసుకోవాలనేది వాడు ఇచ్చాడు కదా. సో ఇలా మనం చూస్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ మూడిట్లలో ఏది పెట్టుకుంటే వస్తుంది బయటికి జీవులు అనేది. అండ్ ఇది బాక్స్. సో ఈ బాక్స్లో ఏముందో చూపిస్తాను చూడండి. సో ఇదేంటంటే ఇది మన జీవిలు తీసుకునే టూల్స్ ఉంటాయి కదా, సో అది క్లీన్ చేసుకోవడానికి ఇది ఇచ్చాడనమాట. ఇందులో 6 ఉన్నాయి. ఇవన్నీ స్టీల్ ఐటమ్సే, చాలా బాగుంది, స్టాండర్డ్గా ఉన్నాయి ఇవి. ఇదొక టైప్ అండ్ ఇదొక టైప్. ఇది చూడండి ఎలా ఉందో. ఇదొక టైప్, ఇదొక టైప్, మళ్ళీ ఇదొక టైప్, ఇదొక టైప్ అండ్ ఇదొక టైప్. మొత్తం 6 ఇచ్చాడనమాట. ఈ 6 టూల్స్లో మన చెవిలో జీవిలి అనేది ఎంత లోపలికి ఉంది, ఎలా తీసుకోవాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. బాగా లోపలికి ఉందనుకోండి నిదానంగా తీసుకోవాలి. ఒకవేళ తెలియక మనం లోపల పెట్టేసామనుకోండి, మన చెవిలో ఉన్న గువ్వకి తగిలిందనుకో ఇక మనకి చెవి నొప్పి బాగా వచ్చేస్తుంది. చెవిలో జీవులు ఉన్నప్పుడు కొంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడతారు. అలాగే చెవులని క్లీన్ చేసుకోరు ఎక్కువ మంది. కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు. ఒకవేళ క్లీన్ చేసుకోకుండా ఉండుంటే ఆ జీవులు అనేది అలాగే లోపల ఉండి గట్టిగా అవుతుంది. తర్వాతకి మనం లైట్గా దురదొచ్చినప్పుడు చెవులో ఏదైనా పిన్నిస్ కానీ ఏదైనా పెట్టి తిప్పామనుకోండి, అప్పుడు ఇంకా ప్రాబ్లం అవుతుంది. చెవి నొప్పి బాగా వస్తుంది. అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ మీ చెవిలో కనుక జీవులు ఉండేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీరు మంచి నూనె అనేది చెవిలో వేసుకోండి. మంచి నూనె వేసుకుంటే చెవిలో ఉన్న జీవులు అనేది మెత్తగా పడుతుంది. ఒక 2 days అలాగే వదిలేసిన తర్వాతకి అప్పుడు మీరు ఇయర్ అనేది క్లీన్ చేసుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం మీషోలోనే ఇవి ఆర్డర్ పెట్టేసుకుంటే ఈ లైట్ ద్వారా మనకి చెవిలో జీవులు ఎంత ఉంది, ఎంత లోపలికి ఉంది, ఎంత బాగా ఉందా, కొంచెం ఉందా అనేది తెలుస్తుంది దీని ద్వారా. సో ఈ లైట్ ద్వారా కూడా మనం జీవులు అనేది తీసుకోవచ్చు అనమాట. ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. వీటి వల్ల లైట్ వస్తుంది, అలాగే మనం జీవులు కూడా తీసుకోవచ్చు వీటి వల్ల. అది కాకుండా ఇంకా గట్టిగా ఉంది రాలేదు అని అంటే ఈ టూల్స్ ఉన్నాయి కదా, స్టీల్ టూల్స్, వీటితో కూడా మనం క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. మీకు కూడా కావాలి అని అంటే మీషోలో ఉంది, ట్రై చేయండి. నేను ట్రై చేశాను. సో చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.